నిందించువేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా. నా వారే నన్ను నిందించువేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై, నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చేతుల పైకెత్తి యేసయ్యా 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరానా నీ సన్నిధానా నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పరమ తండ్రి, అనేక మార్లు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేసి నీ వాక్యానుసారమైన జీవితాల్లోనికి అనుభవాల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నిలబడి నీ దాసుడు అల్పుడునైనా ప్రతి మాటను పుట్టుమ వేయండి. నా ఆలోచనలు కాక నీ ఆలోచనలు మాకు బయలుపరచమని, నీ వాక్యము ద్వారా అందరితో ముచ్చటించమని. ఇదిగో నాయన, ఇక్కడ కూడి ఉన్నటువంటి వారు లేక ఆన్లైన్లో వింటున్నటువంటి వారు ప్రతి వారి జీవితాల్లో నీ వాక్యము ప్రస్ఫుటముగా నాటబడినట్లుగా, స్పష్టముగా నాటబడినట్లుగా సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు మాథ్యూ చాప్టర్ 14 verse 22 onwards. మత్తయి సువార్త 14వ అధ్యాయము ఎస్ 22వ వచనం నుంచి. వెంటనే ఆ జన సమూహము తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారికి బలవంతం చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా నుండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి బోతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా
పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఇయర్ ఆఫ్ ఫెయిత్, విశ్వసించు సంవత్సరం. విశ్వసించువాడు దేవుడు మన పరిచర్యకు ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం. విశ్వసించుట మీ చేతనైతే సమస్తము చేయుట దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం ధ్యానం చేసినప్పుడు ఆల్మోస్ట్ 35 హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల పేర్లు రాయబడతాయి. తెలుసు కదా మీకు, అవసరం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోను, దావీదు, చాలామంది విశ్వాస వీరులు, రాహేబు, ఇలాంటి విశ్వాస వీరుల పేర్లు, చాలామంది పేర్లు రాయబడ్డాయి. మీరు గమనించారో లేదో, 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పేర్లు రాసి 12వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. ఏమండి, 11వ అధ్యాయంలోనేమో అంతమంది పేర్లు రాసి వాళ్ళెవరూ కాదు, దేవర్ జస్ట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్. మీరు చూడాల్సింది ఎవరి వైపు? యేసు వైపు. అంటే చూడండి, రెండు అధ్యాయాలకు మధ్యలో డిఫరెన్షియేషన్ చూడాలి. అబ్రహాం వైపు చూస్తారా? అబ్రహాం మానవుడే. ఇస్సాకు వైపు చూస్తారా? ఇస్సాకు కూడా బలహీనతలు ఉన్నాయి. దావీదు వైపు చూస్తారా? దావీదు పాపం చేశాడు. ఇక్కడ అంతమంది విశ్వాస వీరుల పేర్లను ప్రస్తావించిన తర్వాత నాట్ టు ఎనీ మెన్, భూమి మీద జన్మించిన ఏ వ్యక్తి వైపు కాదు, కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు. విశ్వాసపు యాత్రలో ఎవరి వైపు మనం చూస్తున్నాం? ఎవరిని ఆదర్శంగా మనం కలిగి ఉన్నాం? ఎవరి వైపు చూచి మన విశ్వాసములు ముందుకు అడుగులు వేస్తున్నాం? అన్ఫార్చునేట్లీ చాలా సంఘాల్లో వాళ్ళ పాస్టర్ల వైపు చూస్తారు, వారిని ఒక విగ్రహాలుగా పెట్టుకుంటారు, లేకపోతే వారిని వారి హృదయమంతా నింపుకుంటారు. నేను చెబుతున్నాను, ఇదిగో పరిశుద్ధమైన పోడియం దగ్గర నిలబడి ఏ మనిషిని వైపు చూడొద్దు. విశ్వాసమును కర్త, క్రియ కొనసాగించేవాడు ఆయనే గనుక మనందరం కూడా యేసు వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తెలుగు వ్యక్తి చెన్నై వెళ్ళాడంట. చెన్నై వెళ్ళాడు. ఆదివారం ఆరాధన కొరకు చూస్తూ ఉంటే అక్కడ తెలుగు చర్చెస్ కనపడలేవంట తనకి. ఒక తమిళ్ చర్చిలోకి వెళ్ళి కూర్చున్నారంట. కూర్చుంటే తెలుసు కదండి, కూర్చోగానే వెనక సీట్లన్నీ ఫిల్ అయిపోయినాయి, ముందు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు, థియేటర్లోనేమో ముందు సీట్లో కూర్చుంటారు, చర్చిలోనేమో ఎక్కడైనా చూడండి చర్చిలో ముందు సీట్లు ఖాళీగా ఉంటాయి, థియేటర్లోనేమో వెనక సీట్లు ఖాళీగా ఉంటాయి. ఈ అబ్బాయి అనుకుని మొత్తానికి వెళ్ళి ముందు సీటు ఖాళీగా ఉంటే ముందు సీట్లో కూర్చున్నాడంట. పాప ఇతను తెలుగు వ్యక్తి, తమిళ అర్థం కావట్లేదు. సరే వాళ్ళతో పాటు చప్పట్లు కొడుతున్నాడు, మరి వాళ్ళతో పాటు ఏదో నిలబడి ఆరాధన చేశాడు. మరలా పాస్టర్ గారు లేచి వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు ఏదో చెబుతున్నారు, ఇతనికి ఏం అర్థం కావట్లేదు. అయితే ఆయన ఏదో చెబుతున్నప్పుడు కొంతమంది నవ్వుతున్నారు, ఈయనకేం అర్థం కావట్లేదు. సో ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే, పక్కన ఒక వ్యక్తి ఉన్నాడంట. సరే ఈ వ్యక్తి ఏం చేస్తాడో మనం కూడా చేద్దాం అని చెప్పి ఆ వ్యక్తిని అనుకరించడం ప్రారంభించాడంట. సో ఈ వ్యక్తి నవ్వుతున్నప్పుడు తను కూడా నవ్వుతున్నాడంట. ఈ వ్యక్తి చప్పట్లు కొడుతున్నప్పుడు ఏదో అయిందని చెప్పి అతను కూడా చప్పట్లు కొడుతున్నాడంట. అయితే ప్రసంగం అయిపోయిన తర్వాత ఆఖరిలో ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడంట. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా లేచి నిలబడాలి. మొత్తానికి ఇతను కూడా లేచి నిలబడంగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారంట, చాలా భయంగా చూస్తున్నారంట, అనుమానంగా చూస్తున్నారంట. మొత్తానికి పాస్టర్ గారికి అర్థమైంది సీన్ ఏంటి. ఇక్కడ ప్రార్థన చేసేసి కూర్చోబెట్టి పంపించేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ తెలుగు వ్యక్తిని ముందుకు పిలిచాడంట. అయ్యా నీకు తమిళ్ రాదు కదా, ఇంగ్లీష్లో మీకు తమిళ్ రాదు కదా అంటే, రాదు పాస్టర్ గారు అంటే, అప్పుడు నాకు అర్థమైంది అన్నాడంట. ఎట్లా అర్థమైందంటే, లాస్ట్లో నేను పలానా మరియమ్మ గారికి బాబు పుట్టాడు, భర్త లేచి నిలబడండి అనగానే పక్కన వ్యక్తి లేచి నిలబడ్డాడు, పక్కన వ్యక్తితో పాటు నువ్వు కూడా లేచి నిలబడ్డావు. సో ఆ బాబుకి తండ్రి ఎవరు లేచి నిలబడంగానే నువ్వు కూడా లేచి నిలబడ్డావు. అందుకని సంఘం అంతా నీ వైపు అట్లా ఆశ్చర్యంగా. ఎవరి వైపు చూస్తున్నాం మనం? ఎవరిని అనుకరిస్తున్నాం మనం? మన విశ్వాసానికి మాదిరి ఎవరు?
మన విశ్వాసానికి గురి ఎవరు? ఎవరి వైపు చూస్తే మనము సముద్రంలో మునిగిపోకుండా అడుగులు ముందుకు వేయగలం? ప్రియులరా, ఈరోజు మన వర్తమానం ఏంటంటే అబ్స్ట్రాకిల్స్ టు గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసములో ఎదుగుదల లేకుండా చేసేటువంటి ఆటంకాలు ఏంటో తప్పకుండా మనం ధ్యానం చేయాలి. ఈ సెకండ్ సండే విశ్వాసం గురించి, ఇది 3వ వర్తమానం నాది. మనము ప్రియులరా చాలా లోతుగా ఫెయిత్ గురించి ఆలోచన చేస్తున్నాం. మరి నేను మరలా చెబుతున్నాను, ఈ సంవత్సరం మీరెంత విశ్వసిస్తే అన్ని గొప్ప కార్యాలు. ఆమేన్. నేను అద్భుతాల గురించి చెప్పట్లేదు, ఆశీర్వాదాల గురించి చెప్పట్లేదు, ఆశ్చర్య కార్యాల గురించి చెప్పట్లేదు. వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద లార్డ్, విశ్వసించు వాడికి సమస్తమును, అది నమ్ముట నీ వలనైతే సమస్తమును సాధ్యమే. జాబ్ లైఫ్, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, మెటీరియల్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్, ప్రతి దానికి కూడా సీక్రెట్ ఏంటంటే విశ్వాసమే. కానీ కొన్నిసార్లు మనం విశ్వాసం కలిగి ఉండటంలో కొన్ని లోపాలు కలిగి ఉంటున్నాం. అందుకనే ఆ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సులువుగా చిక్కులు పెట్టు పాపము అనే మాట మనం చూస్తాం. ఏంటి ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం? ఏది మనల్ని విశ్వాసంలో ముందుకు అడుగులు వేయకుండా చేస్తుంది? ఏది మనల్ని విశ్వాసపు యాత్రలో ప్రక్కకు లాగేస్తుంది? తప్పకుండా మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైన. ఒకసారి రోమా పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. చాలా గంభీరమైన మాట. రోమీలకు రాస్తూ పౌలు వారితో ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు ఫెయిత్ గురించే, విశ్వాసం గురించే. రోమా పత్రిక 14వ అధ్యాయము ఆఖరి వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము ఆఖరి వచనం. చాలా అద్భుతమైన మాట. మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏమండి, మీ బైబిల్లో కనిపించిందా? విశ్వాస మూలము కానిది ఏదో. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. విచ్ ఈజ్ నాట్ ఫెయిత్, ఇట్ ఇస్ సిన్. ఏది మనం పట్టుకుంటున్నాం, దేని వైపు మనం చూస్తున్నాం? చాలా క్లియర్గా పౌలు ఆర్గ్యూ చేస్తున్న మాట ఏంటంటే, ఏది విశ్వాసము కాదో అది పాపం. అది విశ్వాసులమని చెప్పుకుంటూ, దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, విశ్వాసము లేకుండా, నేను ఫస్ట్లో చెప్పాను, చెప్పండి, చాలా రకాల విశ్వాసాలు చెప్పాను. అల్ప విశ్వాసం, అవిశ్వాసం, అజ్ఞానం, అంధవిశ్వాసం, చాలా చెప్పాను కదా. దగ్గరే మిగిలిపోవద్దు ప్రియులారా. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్ ఈజ్ నాట్ ఈజీ. విశ్వాసం కలిగి ఉంటామంటే ఏదో ఆషామాషి కాదు. దీపం వెలిగించి గాల్లో పెట్టి ఏదో దాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నం కానే కాదు. దేవుని పట్ల మనకున్న అచంచలమైన విశ్వాసం, అన్షేకబుల్ ఫెయిత్. ఒకవేళ విశ్వాసం కానిది మనలో ఉంటే అది పాపము. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా ఉన్నాయి. అది విశ్వాసంలో మనల్ని ముందుకు వెళ్లకుండా తీసుకువెళ్తున్నాయి. ఒక బాబుని హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట. ప్రాబ్లం ఏంటంటే, రాత్రి సమయంలో ఆ బాబుకి శ్వాస సరిగ్గా అందట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకువెళ్తే డాక్టర్స్కి ఏం అర్థం కాలేదు. హార్ట్ టెస్ట్ చేశారంట, హార్ట్లో ఏం ప్రాబ్లం లేదు. మరలా ఇంకొక టెస్ట్ చేశారు, ఇంకొక ప్రాబ్లం లేదు. సో ఇంకొక హాస్పిటల్, ముక్కులో నుంచి శ్వాస బయటికి వెళ్ళకపోతే, ఇదేనండి కొన్ని ఆటంకాలు ఇక్కడే ఉన్నాయి మనకి. ఆత్మ సంబంధమైనటువంటి శ్వాస ఏంటది? విశ్వాసం లేకుండా శ్వాస తీసుకోగలమా? లేదు. ఫెయిత్ లైఫ్కి, విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి శ్వాస ఏంటంటే విశ్వాసం కలిగి ఉండటమే. ఏది మనల్ని అడ్డగిస్తుంది, ఏది మనల్ని ఆపుతుంది? అసలు చూడండి, కొన్నిసార్లు మొక్క సరిగ్గా ఫలించట్లేదు అనుకోండి, దాన్ని చుట్టూ ఎరువు వేస్తాం. అసలు ఎందుకు ఫలించట్లేదు? కొన్నిసార్లు దాన్ని పీకి లోపల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, కీటకాలు ఏమైనా దాన్ని కొట్టేస్తున్నాయా, వేర్లు సరిగ్గా పాతుని లేదా చూసి మరలా దాన్ని పాతాం కదా. ఏదైనా మొక్క ఫలించినప్పుడే మనం అంత జాగ్రత్త తీసుకుంటాం. మనం ఆలోచన చేయాలి ప్రియులరా, మన జీవితాల్లో లేక మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాల్లో మనం విశ్వాసంలో ఫలించకుండా మనల్ని అడ్డుకుంటున్నటువంటి అబ్స్ట్రకిల్స్ ఏంటో ఈరోజు తప్పనిసరిగా మనం ధ్యానం చేయాల్సిన వారమైనాం. శరీరంలో రోగం ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉండలేదు. మొక్కలో సమస్య ఉంటే మొక్క ఫలించలేదు. వ్యవస్థలో లోపాలుంటే వ్యవస్థ ఫలించలేదు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా లోపం గనక ఉండుంటే, అందుకనే విశ్వాస మూలము కానిది,
చెప్పాలి, విశ్వాసం మూలము కానిది పాపము. ఇప్పుడు మనం చదువుకున్న మాథ్యూ చాప్టర్ 14లోకి వస్తే యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచాడు. ఈ పేతురికి ఆత్రం ఎక్కువ. ఇక ఆయన నడిచాడు కాబట్టి నేను కూడా నడవాలి అంతే. కొంతమంది చూడండి, ఎవరినైనా ఏదైనా చేస్తున్నట్టు చూడగానే ఇమీడియట్గా వాళ్ళు కూడా చేసేయాలి అంతే. అక్కడెక్కడో ఇంకొక ఆయన ఎవరో కింద పడేస్తే వీళ్ళు కూడా కింద పడేయాలి. అక్కడెక్కడో ఆయన ఎవరో నీళ్ళు మీద చల్లితే ఈయన కూడా మీద చల్లాలి. అక్కడెక్కడో ఆయన ఎవరో తైలాభిషేకం చేస్తే మన వాళ్ళు కూడా అసలు ఈయన దగ్గర సరుకు లేదు, ఆత్మ లేదు, నడిపింపు లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, వాక్య సంబంధమైన జ్ఞానం లేదు. ఆయన ఎవరో చేశారు కాబట్టి మనం కూడా చేయాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, ఆవగిందంత విశ్వాసం ఉంటే చాలు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. పేతురికి ఆశ కలిగి ఉండటం తప్పులేదు. ఐ రియల్లీ అప్రిషియేట్ పీటర్ హ్యావింగ్ దట్ అంబిషన్ టు వాక్ ఆన్ వాటర్. అలాంటి ఎంతూసాసిజం కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. కానీ వాట్ మస్ట్ బి ఆపరేటెడ్ హియర్, ఏది ఇక్కడ ఆపరేట్ చేయబడాలి? 14వ అధ్యాయము మనం చదువుకున్న మాట, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు మిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద గాని తీసేయండి, కాసేపు నీళ్ల మీద నడిచెను. హల్లెలూయా. అది ఎంత గొప్ప విషయం. యేసు ప్రభువులాగా దేవునిలాగా పేతురు కూడా నీళ్ల మీద నడిచాడు, గొప్ప విషయం, అద్భుతమైన సాక్ష్యం. గాని, అందుకే నేను అంటాను, గానిలోనే ఉంది గూని. ఆ గాని రాశారంటే ఎక్కడైనా అందులో పెద్ద పాఠం ఉందని లెక్క. గానిలోనే పెద్ద స్పిరిచువల్ లెసన్స్ ఉండేయండి. పేతురికి ఆశ ఉంది, పేతురికి ఆతృత ఉంది, పేతురికి అపేక్ష ఉంది, పేతురికి ఆకాంక్ష ఉంది. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళేటువంటి క్రమములో అడ్డగించినటువంటి అబ్స్ట్రాకల్స్ ఏంటంటే, గాలిని చూచాడు. ఏం చూశాడు? గాలిని చూశాడు. అందుకే నేను చెప్పాను, వాట్ ఆర్ వి హెడ్డింగ్ అప్ టు? ఎవరిని చూస్తున్నాం మనం? ఎవరిని మాదిరిగా కలిగి ఉన్నాం? ఎవరి వైపు చూస్తూ విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాం? పాస్టర్ గారు బాగా వాక్యం చెప్తారండి, అందుకని డివైన్ చర్చ్ బాగుందండి, కిరణ్ బ్రదరు లేకపోతే మన సిస్టర్స్ బ్రదర్స్ మంచి ఫెలోషిప్ అండి, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ అండి, అద్భుతమైనటువంటి స్పిరిచువల్ ఫ్యామిలీ అండి. ఇవన్నీ లేనప్పుడు కూడా దేవుడు కార్యాలు చేయగలడు. హల్లెలూయా. నేనేమంటానంటే పాస్టర్ గారి మీద కాదు, వేరే వాళ్ళ మీద కాదు, ఈ సంఘమును కట్టేటువంటి వాడు దేవుడు. ఆయన మీద మనం నమ్మిక ఉంచినప్పుడు ప్రతి ఫ్యామిలీ విల్ టెస్టిఫై వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు చేసే కార్యాలను అనేక మంది సాక్ష్యం చెప్పగలుగుతారు. హల్లెలూయా. మనుషుల వైపు చూడరాదు, గాలి వైపు చూడరాదు, పరిస్థితుల వైపు చూడరాదు, భయాన్ని కలిగించే ఫ్యాక్టర్స్ వైపు చూడరాదు. యేసుక్రీస్తు ముందు నిలబడి ఉన్నప్పుడు ఆయన ముందు నడిచాడు కదా ప్రభువు కూడా. ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు వీళ్ళు? పేతురుకున్నటువంటి ఆతృతమానే ఉంది, కానీ దానికి సరిపడినంత విశ్వాసం పేతురు దగ్గర లేనే లేదు. పేతురు నడవాలనుకున్నాడు, తప్పులేదు, కానీ ఆయన రమ్మనగానే, అసలు ఇక్కడ నేను చాలాసేపు మనం ఆలోచిస్తే ఏమండి, ప్రభువు నోట వెలువడిన మాట ఏంటంటే కమ్. ఆ మాటలు ఎంత అర్థం ఉందో తెలుసా? ఆ మాటలో ఎంత శక్తి ఉందో తెలుసా? ఆ మాటలో ఎంత బలం ఉందో తెలుసా? అసలు ప్రభువే రమ్ము అంటే అసలు ఎట్లా వెళ్ళాలి? నీళ్ళు కాదండి అక్కడ ఉన్నది, తివాచి పరిచుంచారు, గంతులేసుకుంటే పేతురు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. కానీ ఎవరి వైపు చూచాడు పేతురు? ఎక్కడ ఆగిపోయాడు పేతురు? ఎక్కడ మునిగిపోసాగాడు పేతురు? అదే విశ్వాసపు యాత్రలో ప్రాముఖ్యమైనటువంటి పాఠం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూస్తే సముద్రాలు కూడా ఎర్రని తివాచీలుగా మారిపోతాయి. యేసు వైపు చూస్తే సముద్రములో కూడా త్రోవలను దేవుడు ఏర్పాటు చేస్తాడు. యేసు వైపు చూస్తూ ముందుకు నడిస్తే ఎడారిలో కూడా సరళమైన మార్గములను దేవుడు ఏర్పాటు చేయగలిగినటువంటి సమర్థుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో ఆయన రాసిన మాట, యేసు మీద లక్ష్యముంచుము. ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్. ఈ మాట నేను చదువుకునే రోజుల్లో నా రూమ్లో ఉండేది, నాకు బాగా ఇష్టం. ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్. యేసు మీద లక్ష్యముంచు. మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, మనల్ని భయపెట్టేటువంటి గాలి మీద కాదు, గాలి లాంటి మనుషుల మీద అంతకన్నా కానే కాదు. విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచును. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా
నన్ను రక్షించుమని కేకలు వేసెను. ప్రభు గనక ఫ్రాంక్ చేసుంటే పేతురు, నాకు తెలుసు నీ సంగతి, ఊరికే ఫ్రాంక్ చేశాను, నువ్వు మునిగిపోతావు నాకు తెలుసు. అందుకనే ప్రభు అన్న మాట చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఇక్కడ పేతురు నడవకపోవడానికి, విశ్వాసముతో అడుగులు వేయకపోవడానికి గల అడ్డంకి, అబ్స్ట్రాకల్ ఏంటి అంటే సందేహము పేతుర్ని ప్రభువు దగ్గరకు నడిపించలేకపోయింది. ప్రియులరా, మీ బిజినెస్, మీ ఫ్యామిలీ, మీ జాబ్ కొన్నిసార్లు సముద్రం వల్ల మీకు అనిపిస్తుంది. మునిగిపోతామేమో, ఈ ప్రయత్నంలో ముందుకు పోలేమేమో, ఇక్కడే ఆగిపోతామేమో అనిపిస్తుంది మనకి. కానీ ఆ సముద్రం మీద కూడా విశ్వాసంతో మనం అడుగులు వేయగలిగినప్పుడు మనం అనుకున్న డెస్టినేషన్కి, గమ్యానికి దేవుడు మనల్ని ముందుకు నడిపించగలరు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి పేతురుని, అమ్మో కాస్త అయితే మునిగిపోయాడు రా బాబు, కాస్త అయితే మునిగిపోయేవాడిని. పేతురు ఎంత అదిరిపోయాడో. ఒకవైపు కాసేపు నడిచినందుకు ఆనందపడాలా, ఆఖరి వరకు నడవకుండా మునిగిపోసాగినందుకు బాధపడాలా? ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితాల్లో దిస్ అన్సర్టనిటీ, ఈ యొక్క అనిశ్చిత పరిస్థితి అనేక మందిని విశ్వాసములో సంపూర్ణులుగా చేయలేకపోతా ఉంది. హల్లెలూయా. ప్రియులారా, మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే, వాట్ ఈస్ దోస్ అబ్స్ట్రాకల్స్ ఇన్ అవర్ ఫెయిత్ లైఫ్? విశ్వాస జీవితంలో మనకున్నటువంటి ఆటంకాల్లో మొదటిది ఏంటంటే ఇగ్నోరెన్స్, అజ్ఞానము. మరలా అన్నీ ఆ మీద రాసుకుందాం. మొట్టమొదటిది అజ్ఞానం. ఇగ్నోరెన్స్ అంటే ఏంటండి? అజ్ఞానం అంటే తెలుసుకోలేకపోవడం, సరైన జ్ఞానం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం లేకపోవడం. అది కదా సామెతలు ఉంది, జ్ఞానము లేని చోట జనులు నశిస్తారు. వేర్ దెర్ ఈజ్ నో నాలెడ్జ్ పీపుల్ పరీష్ కదా. జ్ఞానము లేని చోట ప్రజలు నశిస్తారు. ఎలా వస్తుంది జ్ఞానము? పౌలు రాసిన రోమాపత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ఎలా కలగాలంటే దేవుని వాక్యాన్ని వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా. అందుకనే జ్ఞానము సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. జనవరి 1 రోజు నేను చెప్పిన వాక్యం ఏంటి? చాలామంది మర్చిపోయారు. కారణం ఏంటంటే విన్నారు కానీ దాన్ని మనసులో రాసుకోలేకపోయారు. ఐ రిక్వెస్ట్ యూ టు రైట్ ద మెసేజెస్. వాక్యాలు రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వాటిని రిఫర్ చేసుకోండి. అబ్బో మేము చాలా క్లవర్ అండి, మీరు చెప్పేది మొత్తం ప్రింట్ అయిపోతుంది మా మనసులో. అంటే కాదు, 35 నైస్ నేను ఏ వాక్యం చెప్పా అంటే చాలామంది మర్చిపోయి ఉంటారు కదా. దేవుని వాక్యము, దేవుని నోట వెలువడిన మాట. జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి? ఇప్పుడు పిల్లాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు అన్ని పుస్తకాలు వద్దు డాడీ, ఒకటే పట్టుకెళ్తా, లేదురా నోట్స్ పట్టుకెళ్ళరా, టెక్స్ట్ బుక్ లేదు డాడీ, టీచర్ చెప్పాయని ఇక్కడ ఉంటాయి అంటే వింటాం మనము? లేదు, బుక్స్ అన్నీ పంపిస్తాం మనం. కానీ చర్చ్కి వచ్చేటప్పుడు ఒక డైరీ తెచ్చుకునో, ఒక నోట్బుక్ తెచ్చుకునో రాసుకోం. కారణం ఏంటంటే వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గురించినటువంటి, జ్ఞానాన్ని గురించినటువంటి ఆసక్తి మనలో లేదు. ఎందుకు విశ్వాసంలో ఎదగలేకపోతున్నామంటే సరైన జ్ఞానం లేదు. అజ్ఞానము మనల్ని వెనక్కి లాగేస్తుంది, అజ్ఞానం మనకు ముందుకు వెళ్ళిపోతుంది. ఒక ఉదాహరణ మచ్చుకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రియులరా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు, శాస్త్రుల గురించి ఏమన్నారంటే పులిసిన పిండి అని చెప్పారు. ఆ ఉదాహరణతో మీరు ఇంటికి పోయిన తర్వాత చూడండి ప్రియులరా, వినండి. యేసు ప్రభువారు పరిసయ్యులు, శాస్త్రులను పోల్చి చెబుతూ పులిసిన పిండి గనక ఉంటే అది పాడైపోయినట్లే అన్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ పరిసయ్యులు, శాస్త్రులు పులిసిన పిండితో సమానము. వాళ్ళలో సరైన మారుమనసు లేదు, వాళ్ళలో సరైన పశ్చాత్తాపం లేదు, ప్రభువుని వారు అంగీకరించట్లేదు, అందువల్లనే వాళ్ళని ప్రభు పులిసిన పిండితో పిలుస్తున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. దే వర్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ది ఇంటెన్షన్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ పర్స్పెక్టివ్ను వాళ్ళు మర్చిపోయి ఏమన్నారంటే రొట్టెల గురించి మాట్లాడుతున్నారు ప్రభు అన్నారు. అర్థమైందండి? పిండి గురించి ప్రభు మాట్లాడితే వాళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? రొట్టెల గురించి అర్థం చేసుకున్నారు. ఈరోజు చాలా 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 సంఘాల్లో ఈ దేవుని వాక్యాన్ని గురించినటువంటి అజ్ఞానమే ఏలుబడి చేస్తుంది. ఆ అజ్ఞానమే క్రైస్తవ్యాన్ని బయట అన్యజనులతో ట్రోల్ చేసేటట్లుగా మార్చేస్తుంది. చెప్పేవానికి జ్ఞానం లేదు, వినేవారికి సరైనటువంటి జ్ఞానం లేదు. సో అదర్స్ పర్స్పెక్టివ్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఆ వర్డ్స్ యొక్క రూట్ మీనింగ్స్ ఏంటి, నేడు మనం చేసుకోవాల్సిన అప్లికేషన్ ఏంటి. మనం ఏ సందేశం ధ్యానం చేసినా బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటాం, మీనింగ్స్ నేర్చుకుంటాం, కాంటెక్స్ట్ నేర్చుకుంటాం, పర్స్పెక్టివ్ నేర్చుకుంటాం. ఫైనల్గా ఆ మాటని మనం ఎలా అప్లై చేసుకోవాలి, మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో నేర్చుకుంటాం. సో ఎనీ వర్డ్ ఐ టేక్ ఫ్రమ్ బైబుల్ సంపూర్ణమైనటువంటి విధానంలో మన మనస్సులో నాటడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియులరా, ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఏం చేస్తుందంటే విశ్వాస లోపాన్ని కలిగిస్తుంది. ఏమండి, సగం సగం తెలిస్తే సగం సగమే మాట్లాడతారు, సగం సగం తెలిస్తే సగం సగం విశ్వాసమే. దీన్ని ఆఫ్ నాలెడ్జ్ అంటారు. ఏమండి, అందుకనే ఇక్కడ చూడండి, ఉదాహరణ మీకు చెప్పాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పులిసిన పిండి అని ప్రభువు చెప్పంగానే, అరే మన గురించి చెప్తున్నాడురా, మనలో మారు మనసు లేదు కదా, మనం ప్రభువుని అంగీకరించట్లేదు కదా, మన గురించే ప్రభు మాట్లాడుతున్నా అనుకునే దానికి బదులు వీళ్ళేమన్నారంటే రొట్టెల గురించి ప్రభు తిండి దేశా. ఏలియా ఒకసారి అన్నాడంట, మీరు అట్లు చేయుడి అనగానే పాస్టర్ గారు ప్రసంగం చెప్పారంట, సంగమా మీరు అట్లు చేయుడి. అట్లు అనే దానికి ముందు చాలా పైన ఉంది. మీరు విశ్వాసం కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, సమర్పణ ఎదరత కలిగి ఉండాలి. కింద చిన్న మాట, అట్లు చేయుడి, అట్లు చేయువాడు ధన్యుడు. ఇంటికి పోయి అట్లు చేయడం మొదలుపెట్టారంట. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం కనుక విశ్వాసములో ఎదగలేకపోతున్నాం. ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బికేమ్ ద అబ్స్ట్రాక్ట్ ఇన్ అవర్ ఫెయిత్. విశ్వాసానికి ఒక అడ్డంకుగా మారిపోతుంది. దైవజనాంగమా, నా ప్రశ్న ఏంటంటే మీ మనస్సును, మీ ఆధ్యాత్మికతను ఎలాంటి ఆహారంతో మీరు పోషించుకుంటున్నారు, ఎలాంటి ఆహారంతో మీరు ఫీడ్ చేస్తున్నారు, ఎలాంటి బలమైనటువంటి ఆహారాన్ని మీరు వింటున్నారు. పౌలు పదే పదే రాశాడు, మీరు బాలురిగా ఉండగా ద్రవ్య పదార్థం సేవించారు, పెద్దవారైనప్పుడు మీరు ఏమి వినాలి, ఘన పదార్థం సేవించాలి. ఇంకా యెహోవా నా కాపరి నాకు ఏం కలగదు, ఇంకా నడిపించు నాన్న అక్కడే ఉండొద్దు. పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, బైబిల్ హిస్టరీ తెలియాలి, బ్యాక్గ్రౌండ్స్ తెలియాలి, వాక్య సంబంధమైన జ్ఞానము పూర్తిగా తెలుసుకోవాలి, రాసుకోవాలి, పఠించాలి, ధ్యానం చేయాలి. వాక్యం లేనటువంటి, వాక్యం కరువైపోయేటువంటి దినాలు ముందు ముందు రాబోతున్నాయి. ఆ వాక్యాన్ని కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మీ నామకార్థ భక్తి పరలోకానికి మిమ్మల్ని ఎక్కడికి కూడా తీసుకుపోలేదు. నేమ్ సేవ్ క్రిస్టియానిటీ విల్ నెవర్ హెల్ప్ అస్. నామకార్థ సంబంధమైన క్రైస్తవ్యం మనల్ని ఎప్పటికి కూడా తీసుకుపోలేదు. ప్రియులారా, ఫెయిత్ గ్రోస్ యాజ్ వి ఫీడ్ అవర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యముతో మనము ఫీడ్ చేసుకుంటుంటే అప్పుడు మనలో ఉన్నటువంటి విశ్వాసము ఎదుగుతుంది. హల్లెలూయా. ఒక మొక్కకు నీరు ఎలా పోస్తామో, ఒక మొక్కకు ఎరువు ఎలా వేస్తామో, మనలో మనము దేవుని వాక్యము విస్తారముగా డివైన్ చర్చ్లో చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు వీక్ డేస్లో కూడా, బ్రదర్ ఈ వాక్యం దీని అర్థం మాకు వివరించండి, ఇదిగో ఈ డౌట్ వచ్చింది తెలియచేయండి. కొంతమంది ఉంటారు చూడండి, అసలు విన్నట్టు యాక్ట్ చేస్తారు, మరలా సండే వరకు ముఖంగా తెలియదు, అంతే. మాకు తెలుసు బ్రదర్, మీకు మాకు తెలుసండి. వాక్యాన్ని విస్మరించొద్దు, వాక్యాన్ని లైట్గా తీసుకోవద్దు. ఇది దేవుని మాట నుండి వెలువడిన పరిశుద్ధమైన వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. బోధిస్తున్నవాడు మీకంటే బలహీనుడు కావచ్చు, మీకంటే చిన్నవాడు కావచ్చు, మీకంటే తక్కువవాడు కావచ్చు, కానీ వాక్య జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నా దాన్ని సంపాదించుకోండి, వాక్యంగా అర్థం చేసుకోండి. సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అజ్ఞానం అనేది విశ్వాసానికి ఒక అడ్డంకుగా ఉంది. రెండవది ఏంటి అంటే అపనమ్మకం, అన్బిలీఫ్. రెండవ అబ్స్ట్రాక్ట్ ఏంటంటే అన్బిలీఫ్. ఏమండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చాంద్ర రోగము కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి, మాథ్యూ చాప్టర్ 17:14, చాంద్ర రోగము కలిగిన వ్యక్తిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ప్రభువా నీకంటే ముందుగా మేము లోపలికి రావడానికి ముందుగానే నీ శిష్యుల దగ్గరకు తీసుకువెళ్ళాం మేము, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఏమండి, ఒకవేళ శిష్యుల ప్లేస్లో మీరుండుంటే ప్రార్థన చేస్తారు, జుట్టు పట్టుకుని ఊపి పడలేదు, ఇంకా పడలేదు, ఊపుతూనే ఉంటారు, పడిందాక ఊపుతూనే ఉంటారు. అసలేంటి కావాల్సింది, ఊపుడా విశ్వాసమా? ఆ మాట మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులను చూసి, అల్ప విశ్వాసులారా మీరెందుకు సందేహపడుచున్నారు? ఆ మాట చదువుతారా? మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం.
ముందుకు చదువుదాం. చూడండి 16వ వచనం నుంచి నేను చదువుతాను. నీ శిష్యుల యొద్దకు తీసుకుని వచ్చితిమి కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరి అని. ఏమండి, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు బాధ వేసింది. మేబీ ఆ జన సమూహంలో మనమున్నామా? డివైన్ చర్చ్కి వెళ్ళామండి, ఏ కార్యాలు జరగలేదండి. పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుని ఏమీ జరగలేదండి. అలాంటి పద్ధతులు, పరిస్థితులు మనం ఉంటే ఈరోజే మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. నీ శిష్యుల దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళ వల్ల కాలేదు అంటే బిగ్గరగా ప్రార్థన చేశారా? జుట్టు పట్టుకుని ప్రార్థన చేశారా? కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేశారా? తోసి 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 పడిపోయిందాక. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూస్తాం కదా, చర్చిలో మొదలుపెట్టే పడి తోసి 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 ఇంటికి వెళ్ళిందాక తోస్తూనే ఉంటాడు, ఆడు ఇంకా పడ్డానమాట. చూసారా వీడియో మీరు? ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. ప్రభు అన్న మాట చూడండి అక్కడ. అందుకు యేసు విశ్వాసము లేని ఎవరినన్నారు ప్రభు ఇక్కడ? శిష్యులను. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ తీసుకుని టకటక పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారు పడుకున్నారా? క్షమించండి. పడుకోక ఏం చేస్తారు ఆ టైంలో? ఏం బ్రదర్ ఈ టైంలో ఫోన్ చేశారు, ఏమైనా ప్రాబ్లమా? లేదండి, జలుబు చేసిందండి, ప్రార్థన చేయించుకుందామా, నిద్ర పట్టట్లేదండి. మోకరించి మీరున్న చోటని ప్రార్థన చేస్తే, మీరు ప్రార్థించినా కానీ ఆ మాట చూడండి, ఎంతకాలం మేముందో మీతో, ఎంతకాలం మీ కొరకు ప్రార్థన చేస్తాను మీతో. స్వస్థతలు చేసే శక్తి మీ విశ్వాసములో దాగి ఉంది. అద్భుతాలు చేయగలిగిన శక్తి మీకున్న విశ్వాసములో దాగి ఉంది. ఆమేన్. అది చేయొద్దని చెప్పట్లేదు. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైం. కానీ ప్రియులారా, కొంతమంది అది ఒక ఆబ్జెక్ట్లోకి పెట్టేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ప్రార్థన చేసుకోరు, దే విల్ నెవర్ ప్రే. అర్థమైందండి నేను ఎవరి గురించి చెప్తున్నానో? వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసుకోరు, ఎప్పుడు మోకరించరు, ప్రతిదానికి ఫోన్ చేయాలి. ఆ పాస్టర్ గారు గంటలు అమ్మ దండం పెడతానమ్మా, ఇంకో పని ఉందమ్మా, కాసేపు వినండి, చెప్తూనే ఉంటారు. చూడండి అక్కడ వీళ్ళు కూడా చాంద్ర రోగం పట్టిన వ్యక్తిని తీసుకొచ్చారు కానీ శిష్యుల వల్ల కాలేదు. మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వాని వద్దకు తీసుకురండి అని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యములను గద్దింపగా అది వాడిని విడిచిపోయి నా గడి నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందెను. తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసు వచ్చి, మేమెందు చేత వాడిని వెళ్ళగొట్టకపోతే అందుకు అడిగాను. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసమే. విశ్వాసం ఉంది కానీ తక్కువ విశ్వాసం. జరుగుద్దంటవా? అవుద్దంటవా? పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, ఎగ్జామ్కి బాగా రాస్తాడంటవా? ప్రభు చేతిలో పెట్టినప్పుడు రాస్తాడంతే. ఉద్యోగం వస్తుందంటవా? జరుగుద్దంటవా? అపనమ్మకం అనేది విశ్వాసములో మనం ముందుకు పోకుండా ఆపేటంటి ఒక అబ్స్ట్రాక్ట్లని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, పూర్ణముగా ప్రభువుని అంగీకరిస్తే చాలు, దేవుడు మనం చేసే ప్రార్థనల ద్వారా కుటుంబాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. రాత్రి బావలేదంటే మీ పిల్లల తల మీద చేతులుంచి మీరు ప్రార్థన చేయండి. భార్యాభర్తలు చేతులు పట్టుకుని నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఒక బిజినెస్, ఒక జాబ్, మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కలిసికట్టుగా ఐక్యతతో ఆవగింజంత విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. మీరు అనుకున్న దానికంటే ముందుగానే దేవుడు కార్యాలు చేయగలిగిన సమర్థుడు. మీ నోట్లో దేవుడు శక్తిని పెట్టాడు, మీ ప్రార్థనలో దేవుడు శక్తిని పెట్టాడు. కానీ ఫ్యాక్టర్ ఏంటంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ అ సీడ్. ఆ యొక్క ఆవగింజంత విశ్వాసం కలిగినటువంటి విధానంగా మనము ప్రార్థన చేయాలి. మార్క్స్ వార్త 9:23 నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. ఈ అపనమ్మకం తీసేసుకోండి. యవ్వన బిడ్డలు ప్రాముఖ్యంగా చదువుతున్నది జాగ్రత్తగా చదవండి, ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి, జాగ్రత్తగా ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకోండి. జరుగుద్దో జరగదన్నటువంటి అన్సర్టనిటీతో ముందుకు పోవద్దు. దేవుని చేతిలో మన జీవితాలు పెట్టినప్పుడు ఆయనే మన చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తాడు. ఊహించని రీతిగా. ఈరోజు ఈ సందర్భంగా ఈ మాటలు వింటున్న వారికి నా భవిష్యత్తు ఏమై ఉండబోతుందో, నేను ఎలా ఉండబోతున్నా నాకు తెలియదని మీరు అనుకోవచ్చు. కానీ విశ్వాసముతో ప్రభువుకు అప్పగిస్తే ఊహించు వాటికంటే, ప్రార్థిస్తున్న వాటికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అది నో అపనమ్మకం, అన్బిలీఫ్ అనేది ఎక్కడ ఉంచుకోవద్దు. అది మీ జీవితాల్లో, మీ ఫెయిత్ లైఫ్లో ఏ కోశాన ఉంచినా మీ విశ్వాసం అంతటినీ పాడు చేస్తుంది.
విశ్వాసం అంతటినీ పాడు చేస్తుంది. ఒక బుట్టడు ఫలాల్లో, పండ్లలో కుళ్ళిపోయిన ఫలం ఒకటి పెట్టామనుకోండి, అదేం చేస్తుంది? రేపు 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 మిగతా పళ్ళన్నిటినీ మీకు ఎంత భక్తి చేస్తూ మంచిగా పాటలు పాడతారు, మంచిగా ప్రార్థన చేస్తారు, వాక్య ధ్యానం చేస్తారు, వాక్య జ్ఞానం ఉంది, కానీ చిన్న అపనమ్మకం అనేది మిమ్మల్ని విశ్వాసంలో వెనక్కి లాగేస్తుంది. మూడవది, మొదటిది అజ్ఞానం, ఇగ్నోరెన్స్. రెండవది అపనమ్మకం. మూడవది అనుమానం, డౌట్, ల్యాక్ ఆఫ్ సర్టనిటీ. ఏమండి, అపనమ్మకం వేరు, అనుమానం వేరు. అర్థమైందా మీకు? అపనమ్మకం వేరు, అనుమానం వేరు. అపనమ్మకం వేరు, అనుమానం వేరు. వీ నో గాడ్ కెన్ డూ ఇట్, బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. దేవుడు చేయగలడని మాకు తెలుసు, కానీ వీఆర్ నాట్ షూర్. ల్యాక్ ఆఫ్ సర్టనిటీ అంటే సరైనటువంటి నిశ్చయత కలిగి ఉండకపోవడమే అపనమ్మకము. హల్లెలూయా. ప్రియులారా, చాలామంది అనుమానం. అందుకే తోమ అంటాం మనం కదా, అనుమానం చేసేవారు తోమ అంటాం మనం. ప్రియులారా, విశ్వాస జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అబ్స్ట్రాక్ట్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు నీళ్ల మీద నడవాలనుకున్నాడు, కానీ అనుమానము తనని ముంచివేసింది. అనుమానం చూడండి, ఫ్యామిలీ లైఫ్లో కూడా అనుమానం అనేవి పెనుభూతాలుగా మారిపోతాయి. అనుమానము భార్యాభర్తలను విడదీచేస్తుంది. అనుమానం కుటుంబాలను ఐక్యతను పాడు చేస్తుంది. అనుమానం కుటుంబాలను నాశనం చేస్తుంది. విశ్వాస జీవితంలో కూడా దేవుడు చేయగలడని తెలుసు నాకు, బట్ వీఆర్ నాట్ షూర్ అబౌట్ ఇట్. ఆ సర్టైనిటీ లేకపోవడం, అనిశ్చిత కలిగి ఉండటం అనేది దేవుని కార్యాల దగ్గరికి మనం తీసుకుపోకుండా ఆపివేస్తుంది. ప్రభు నిలబడ్డాడు, పేతురు నడవటం ప్రారంభించాడు. గాలిని చూచి భయపడినందువల్ల పేతురు మునిగిపోయాడు. హల్లెలూయా. అది ఆలోచించాలి. కొన్నిసార్లు మనం ఇంకా లోతుగా ఆలోచించాలి. గాలిని కలుగు చేసింది ఎవరు? సృష్టిని కలుగు చేసింది ఎవరు? ఆయనే ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ యువర్ ఫెయిత్. కలుగు చేసిన వాడే నీ ముందు నిలబడినప్పుడు గాలిని చూసి ఎందుకు భయపడాలి? సముద్రాన్ని చూసి ఎందుకు భయపడాలి? అందుకని ఆ అనుమానమే పేతురును ముంచివేసింది. విశ్వాస జీవితంలో ఇది పెద్ద అబ్స్ట్రాక్ట్లను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని పేతురుతో ప్రభు అన్న మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకు సందేహపడితివి? ఎందుకు సందేహపడితివి? ఎందుకు అనుమానపడితివి? ఐ యామ్ హియర్. నేను మీతోనే ఉన్నాను, మీ ముందే నిలబడి ఉన్నాను. మీరు ఎక్కడ నిలవాలంటే అక్కడ. గాఢంధకారపు లోయలో మీరు సంచరించినను ఏ అపాయము మీ యొద్దకు రాదు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత అటు ఇటు చూడొద్దండి. దేవుడు ఎర్ర సముద్రంను పాయలు చేశాడు, దాన్ని ఎండిన నేలగా చేశాడు. వెళ్తున్నప్పుడు నీళ్ళు భలేగా ఉన్నాయి, మీదకి వచ్చేస్తేమో, పడిపోద్దేమో అనుకుంటే, చాలా సంవత్సరాల క్రితం చెన్నైలో సునామీ వచ్చింది, మీకు తెలుసా? గుర్తుందా? అప్పుడు నేను అక్కడే ఉన్నాను అన్నమాట. అయితే మీకు తెలుసా, జీవితంలో భయం అంటే అప్పుడే చూసాను నేను. మా ఫ్రెండ్ రూమ్లో ఉండేవాడు నేను చెన్నైలో, అడయార్ అనే ప్రాంతంలో. ప్రతిరోజు ప్రతి సాయంత్రం పైకి ఎక్కి ట్యాంక్ మీదకి ఎక్కమ్మో సముద్రం వస్తున్న చూసి వస్తూ ఉండేవాడు నేను. అంత భయము. ప్రతి గంటకి పైకి ఎక్కుండి, అమ్మో సునామీ, సముద్రం వస్తుంది. ఎందుకంటే అక్కడ బీచ్లో సైరన్ వేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ ప్రతిసారి చాలా ఒక వారం అంతా నేను ఇక తట్టుకోలేక ట్రైన్ ఎక్కి మళ్ళీ విజయవాడ వచ్చేసాను. ప్రియులారా, భయము, సందేహం అనేది మనంతగా క్రొంగు తీసేస్తుంది. మంచి బిర్యానీ తెచ్చిపెట్టినా తినలేకపోతాం, పడుకుని చక్కగా బెడ్ ఉన్నా నిద్ర పట్టదు. ఎందుకంటే సందేహము, సర్టనిటీ అనేది, అపనమ్మకం అనేది అంతగా మనల్ని ముంచివేస్తుంది. ప్రియులారా, భయము దేవుని కార్యాలను చూడనివ్వదు. తుఫానులు వస్తాయి మన జీవితాల్లో, రకరకాల అనుభవాలు కూడా మనం వెళ్తున్నప్పుడు మనం విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారమైనాం. సో మొదటిది అజ్ఞానము, రెండవది అపనమ్మకము, మూడవది అనుమానము, నాలుగవది అధైర్యము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు, మాథ్యూ చాప్టర్ 8 verse 23 to 26. ఇక్కడ ఉన్నటువంటి మాటలు చూడండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా
నశించుచున్నాము, మమ్ము రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది మిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గలీల సముద్రము లేవబడుచున్నదని చెప్పాను. అధైర్యం. ప్రభు మన నావలోనే ఉంటాడు, ప్రభు మన జీవితాల్లో ఉంటాడు, కుటుంబాల్లో ఉంటాడు. కానీ ఆయన సైలెన్స్ని మనం అర్థం చేసుకోవట్లేదు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలండి. దేవుడు ఊరకుండినప్పుడు సైలెన్స్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఏం కార్యాలు చేయట్లేదంటే, స్పిరిచువల్ మెచ్యూరిటీ మనల్ని ఏం చేస్తుందంటే, ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ద సైలెన్స్ ఆఫ్ గాడ్. ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. 63వ కీర్తన ఉంది, మీరు మౌనముగా నుండి ధ్యానము చేసి ఊరకుండుడి. సియోన్లో మౌనంగా ఉండుట, దేవుని స్తుతించుట. మౌనంగా ఉండటం కూడా స్పిరిచువల్ లైఫ్లో ఒక విధానం, ఒక పద్ధతి. అండర్స్టాండ్ ఇట్. ఆ సైలెన్స్ని, ఆ నిశ్శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు నిద్ర వచ్చింది, ఆయన నిద్రపోతా అనుకున్నారా? లేకపోతే శిష్యులు బయట బాధపడుతుంటే ఆయన తెలియదు అనుకున్నారా? మనం ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా నావ నిలబెట్టుకోలేకపోతున్నాం, కుటుంబాన్ని కట్టలేకపోతున్నాం, ఆ సమస్య ఈ సమస్య, తుఫానులు, సుడిగుండాలు, బాధలు. కానీ ప్రభు నిమ్మడంగా ఎలా నిద్రపోతున్నాడు? ఇక్కడ పరీక్ష ప్రభువుకా లేక మనకా? చాలామంది ఇదే, ఆయనకి ఏం పట్టదయ్యా, మీరంతే, మీ బాధ, మీ భజన మీదే. కానీ తుఫాను దేవునికి తెలుసు, తుఫాను పుట్టించిన వాడు దేవునికి తెలుసు. ఆ తుఫానుల గుండా మనం వెళుతున్నప్పుడు, ఆయన మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు అమరమున నిద్రపోతున్నాడు ఆయన. దేవుడు నిద్రపోతా? కానే కాదు. ప్రియులారా, దేవుడి శిష్యులకు నేర్పించాల్సిన పాఠం ఏంటంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సైలెన్స్ ఆఫ్ గాడ్. దేవుని నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. మనకి నచ్చుతుంది, దేవుడు ఏదో కూడా మాట్లాడుతున్నాడు, అటెళ్ళు ఇటెళ్ళు, అటు చెయ్యి ఇటు చెయ్యి ఇటు చెయ్యి. దేవుడు ఏం చెప్పట్లేదండి మాతో. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాత నిబంధనలు మీరు చూస్తే, ఎందుకు దేవుడు మాతో మాట్లాడట్లేదు అని చాలామంది అడిగారు. కానీ దేవుడు పదే పదే మాట్లాడరు. ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, చీపురిని ఎలా పట్టుకోవాలి, లేకపోతే దోశలు ఎలా వేయాలి, లేకపోతే మిల్క్ షేక్లు ఎలా చేయాలి, ఫ్రూట్ జ్యూస్లు ఎలా, అన్నీ ప్రభు చెప్తాడా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ప్రియులారా? దేవుడు సైలెంట్గా ఉంటాడు కొన్నిసార్లు. ఊరకుండుడి, నేనే దేవుణ్ణని తెలుసుకోండి. మీ జీవితం అనే నావలు తుఫాన్లు రేగుతున్నప్పుడు, పరిస్థితులు మించిపోతున్నప్పుడు, అనుభవాలన్నీ మనల్ని మించివేస్తున్నప్పుడు దేవుడు మనతో ఉంటే చాలు. హల్లెలూయా. అది ఆయన ప్రజెన్స్ని మర్చిపోవద్దు, ఆయన పవర్ని మర్చిపోవద్దు, ఆయన ప్రామిస్ని మర్చిపోవద్దు. ఆయన నిద్రిస్తున్నా, మెలకుగుంటున్నా ఆయన మనతో ఉంటే చాలు. అందుకనే ముందుకు పైకి వచ్చి ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని ఆయన అడగగా, ప్రియులారా మీరు ఒకసారి ఊహించుకోండి, ఆ నావలో మీరుంటే ఏం చేస్తారు? మీరుంటే ఏం చేస్తారు? యేసు ప్రభు ఉన్నాడని తెలుసు, ఏం చేస్తారు చెప్పండి? నేనైతే గమ్మున వెళ్ళి ప్రభు నాకు చేసుకుంటా. ఎందుకు? ఇంకేంటి, ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన లేపాల్సిన పని కూడా లేదు. హల్లెలూయా. అది అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? అధైర్యం. తుఫాను లాంటి ఘోరమైన పరిస్థితులు మన జీవితాల్లో జరుగుతున్నా, ఘోరమైన తుఫాను అనుభవాల్లో మనం వెళుతున్నా, ప్రియులారా అధైర్యం మనల్ని ముంచివేస్తుంది. భయపడకుడి, నేను మీతోనే ఉన్నాను. హల్లెలూయా. మీతోనే ఉంటాను అని దేవుడు అనేక సార్లు వాగ్దానం చేసిన మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇమ్మానుయేల్ అనగా గాడ్ ఈజ్ విత్ us అన్న మాట నేను ఆన్లైన్ ప్రేయర్లో ఎక్స్ప్లెయిన్ చేసి, కృపాహస్తాల కింద మనం ఉన్నప్పుడు సవాళ్ళని ఎదుర్కోవటం అనేది దీవెనకరమైంది. హల్లెలూయా. సవాళ్ళని ఎదుర్కోవడానికి వెనక్కి పోవద్దు. జాబ్ లైఫ్ అవ్వచ్చు, పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పర్స్పెక్టివ్లో అయినా సవాళ్ళు ఎదుర్కోవడానికి ముందుకు రండి. కారణం ఏంటంటే వీఆర్ కవర్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప కింద మనము కవర్ చేయబడి ఉన్నాం. 5వది ఆఖరిది ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది అస్థిరత. సో మొదటిది అజ్ఞానం, 2వది అపనమ్మకం, 3వది అనుమానం, 4వది అధైర్యం, 5వది అస్థిరత. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు. 1 Thessalonians
చాప్టర్ 3 verse 7 to 10. చదవడం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపం, మాటలు చేసుకోండి. విశ్వాసములో ఉన్న లోపము అంటే విశ్వాసంలో లోపాలు ఉంటాయా? ఇది ఇప్పుడుదా చెప్పుకున్నాం చూసారా, ఇవే లోపాలు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములు తీర్చినట్లు అనుగ్రహించమని రేయింబవులు అత్యధికముగా దేవునికి వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మల్ని నిలువబెట్టి మిమ్మల్ని బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇంకా ముందుకు చదువుకుంటూ పోతే, మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మిమ్మల్ని నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగాను ఆయన స్థిరపరచుటకి మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. ముందు ఆ లోపం తీసేసుకుంటే ప్రియులరా, ఈ అస్థిరత అనేటువంటి లోపం ఘోరమైంది. ఒక వారం వస్తారు, మరొక వారం రారు. ఒకరోజు ప్రార్థన చేస్తారు, మరొక రోజు రారు. ఒకసారి దేవుడు అంటే ప్రేమ, మరొకసారి స్నేహితులంటే ప్రేమ. ఒకసారి సంఘం అంటే ప్రేమ, మరొకసారి లోకం అంటే ప్రేమ. అందుకని చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగాను ఆయన స్థిరపరుచుటకై హల్లెలూయా హల్లెలూయా గోయింగ్ టుగెదర్ ఇన్ ఫెయిత్, విశ్వాసములో ఇంకా లోతుగా అస్థిరత అనేది ఘోరమైంది ప్రియులరా. దేవుని కార్యాలు మనం చూడకుండా మధ్యలోనే ఆగిపోతాం. రూతు గ్రంథం గురించి నేను పదే మాట్లాడుతుంటాను. రూతు గ్రంథంలో రూతు బోయాజు పొలంలో ఏడుకుంటున్నప్పుడు ఆ బోయాజు గమనించింది ఏంటో తెలుసా? ఉదయం నుండి ఇదిగో ఇప్పటి వరకు ఆమె నిలకడగా ఏరుకొని చుండెను. నిలకడ. దేవుడు మనలో ఏం చూస్తాడో తెలుసా? ఒకరోజు వచ్చామా గట్టిగా చప్పట్లు కొట్టే శక్తివంతంగా ఎగిరేసి రబరబరబా అనేసి వెళ్ళిపోవడం కాదు. శక్తిని కాదు దేవుడు చూసేది, స్థిరత్వాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించారా మీరు? ఒక కాలువ ఉందనుకోండి, ఆ కాలువ వెళుతున్నప్పుడు ఆ పక్క ఈ పక్క ఓర కోసేస్తుంటుంది. ఎందుకో తెలుసా? ఆ నీళ్ళల్లో శక్తి ఉందని కాదు, నీళ్లు నిలకడగా పారుతున్నందువల్ల అది భూమిని కూడా కోసేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. హల్లెలూయా. శక్తి కంటే స్థిరత్వం గొప్పది. నా లైఫ్లో ఈ 22 years మినిస్ట్రీలో చాలామందిని చూశాను. వస్తారు, ఎగురుతారు, అబ్బా అనా చేసేద్దాం, అనా ఇచ్చేసేద్దాం, అనా మళ్ళీ 4 వారాల తర్వాత కనపడరు. కానీ కొంతమంది స్థిరులుగా ఉంటారు. స్థిరత్వము, నిలకడ ప్రియులరా. మా పర్సనల్ లైఫ్లో, మా మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్లో చాలామందిని చూసుకుంటూ వస్తున్నాం. దేవుడు నిలకడను చూస్తున్నాడు, నిలకడను దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే బోయాజు అన్న మాట మీకు గుర్తుందా? ఆమె కావలసినంత మీరు వదిలిపెట్టండి. హల్లెలూయా. ఆమె ఎంత నిలకడగా ఏరుకుంటుందో తెలుసా? ఎంతంటే ఆ పనులు కోసేటువంటి వారు వెళ్ళిపోయేంత వరకు కూడా కనిపెట్టి తన అత్త కొరకు, తన కుటుంబ శ్రేయస్సు కొరకు ఏరుకుంటూనే ఉంది. హల్లెలూయా. ఆ బోయాజు అనగా తండ్రి, పరమ బోయాజు అనగా తండ్రి. ఆయన పొలములో ఉన్నటువంటి మనకు కావలసినటువంటి ఆ అత్యధికమైన అద్భుతమైన లక్షణం ఏంటంటే నిలకడ, స్థిరత్వం కలిగిన వారంగా మనం ఉండాలి. 4 రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేసేసి ఆ తర్వాత ప్రభువు నుంచి దూరం అయిపోవద్దు. 4 రోజులు శక్తివంతంగా ఉండి ఆ తర్వాత పలచబారిపోవద్దు. 4 రోజులు గంభీరంగా ఉండి తర్వాత మళ్ళీ బలహీనమైపోవద్దు. స్థిరులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అక్కడ పౌలు రాసిన మాట, మీ హృదయము పరిశుద్ధత విషయమే అనింద్యముగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో, మీరు కూడా మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. నేను పదే నా సంఘానికి చెప్పే మాట, మనం ఎంత శక్తివంతంగా ఉన్నామనేది కాదు, మనం ఎంత స్థిరంగా ఉన్నామనే దాని మీద మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది ఆధారపడి ఉంది. హల్లెలూయా. దేవుడు మన నిలకడను చూస్తున్నాడు, దేవుడు మన స్థిరత్వాన్ని చూస్తున్నాడు, దేవుడు మనలో ఉన్నటువంటి ఆ పర్సిస్టెన్స్ని, ఆ యొక్క తీర్మానాన్ని, సమర్పణ చూస్తున్నాడు.
చాలామంది ఎందుకు కోసుకోలేకపోతున్నారంటే ఒకరోజు బాగుంటున్నారు, మరొక రోజు అబద్ధం లేకుండా చెప్పండి. 31st నైట్ ఏం తీర్మానించుకున్నారు? అది ఇదిగో ఈరోజు డేట్ ఎంత అండి? 11వ తారీఖు కదా. 11 రోజుల్లో ఎన్ని రోజులు నిజంగా ఆ తీర్మానంలో ఉన్నారు మీరు? ఎన్ని రోజులు నిజంగా దేవుని వాక్యం చదివారు? ఎన్ని రోజులు నిజంగా దేవుని సన్నిధిలో ఆయనతో టైం స్పెండ్ చేయగలిగారు? పరిశీలన చేసుకోవాలి. దేవుడు కోరుకుంటుంది అది. నిలకడగా ఉంటే మీరున్న పొలములోనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరున్న బిజినెస్లోనే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ యజమానుడైన పరమ బోయాజు దృష్టి మీ మీద నిలిచి ఉండాలంటే స్థిరముగా వేరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో అదన్నారు ఇదన్నారు, వచ్చాము కూర్చున్నాము, 4 రోజులు వచ్చాము, ఏం దొరకలేదు, వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక సంగతి, ఇంకో చోటకి మళ్ళీ అక్కడికి వెళ్తారు. అబ్బా ఈ పాస్టర్ గారు గొప్ప, పోయి ఈ పాస్టర్ గారు గొప్ప, అక్కడ ఏం దొరకదు. మళ్ళీ ఇంకో చోటకి వీళ్ళని ఏమంటారంటే వీళ్ళని వాండరింగ్ క్రిస్టియన్స్. వీళ్ళు అటు ఇటు తిరుగులాడుతుంటారు అనమాట. విల్డర్నెస్ క్రిస్టియన్స్, అరణ్య భక్తులు. వీళ్ళు ఎక్కడ స్థిరం కూడా ఉంటారు. హల్లెలూయా. ఇదిగో పొలములో నాటబడిన వారై స్థిరులుగా నిలకడగా మనం ఉండగలిగినప్పుడు దేవుడు చూస్తాడు, పనివారికి ఆదేశిస్తాడు దేవుడు. ఆమె కోసం కాస్త వదలనయ్యా, ఇంకా సమృద్ధిగా వదలనయ్యా. ఎంత ధ్యాస కలిగి, ఎంత ఆసక్తి కలిగి ఏరుకుంటుందయ్యా, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుందయ్యా, ఎంతగా ఎంతగా ఎంతగా. ప్రియులరా, నా లైఫ్లో 18 years అప్పుడు నేను ప్రభువుకి సమర్పించుకున్నాను. నేను చాలా పెద్ద డ్రీమ్స్ ఉండే, నాకు చాలా పెద్ద డ్రీమ్స్ ఉండేవి. ఆల్మోస్ట్ నా బైబిల్ ట్రైనింగ్ అంతా 7 సంవత్సరాలు గడిచింది. 3 బైబిల్ కాలేజెస్లో నేను చదువుకున్నాను. మీకు చాలామంది తెలియకపోవచ్చు. ఏలూరులో చదివాను, హైదరాబాద్లో చదివాను, బెంగళూరులో చదివాను. నేను బెంగళూరులో మాస్టర్స్ చేయాలి థియాలజీలో. నాకు బాగా పెద్ద డ్రీమ్ ఉండేది. అయితే కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే పాస్టింగ్ పెట్టేవాళ్ళు. కానీ నేను ఫ్రైడేతో పాటు ట్యూస్డే కూడా పాస్టింగ్ ఉండేవాడిని. నా పర్సనల్గా నేను ప్రార్థన చేయడం కొరకు, పర్సనల్గా నేను ప్రేయర్ చేయడం కొరకు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్ నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్ మీ. పెళ్లి కోసం ఉపవాసం ఉంటున్నావా, లేకపోతే ఇంకో దానికోసం ఉపవాసం ఉంటున్నా, ఎందుకు ఉపవాసం ఉంటున్నా చెప్పు అనేవాళ్ళు. కానీ నేను నా బైబిల్ తీసుకుని మా కాలేజ్ పక్కనే రియల్ ఎస్టేట్ ల్యాండ్, రోడ్స్ వేసి ఉండే అనమాట. సో వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటుండే. చాలామంది మా ఫ్రెండ్స్ కూడా తెలుసు. నాకున్న డ్రీమ్స్ చాలా పెద్దవి. ఇది ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే నన్ను అప్పట్లో ఫన్ చేశారో వాళ్ళందరూ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం నాకు ఫోన్ చేస్తారు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను వెళ్ళే కాలేజ్ ప్రభువా పెద్దది, అది చాలా పెద్ద కాలేజ్. ఎస్ఏబిసి అనేటువంటి కాలేజీలో నేను చదువుకున్నాను. దట్ వాజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. కానీ ఫీజులు చాలా లక్షలు అయిపోతాయి. నా వల్ల కాదు ప్రభు, ఎలా ప్రార్థన చేస్తాను స్థిరముగా ప్రభు పాదాలు పట్టుకుని పెడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆశ్చర్యకరంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మైనారిటీ ఫండ్స్ని బయటకు తీసుకొచ్చారు. అనిల్ కుమార్ గారు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఫిషర్స్ ఆఫ్ మెన్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. వాళ్ళు పెట్టి ఎవరైతే థియోలాజికల్గా చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మేము స్పాన్సర్ చేయాలనుకుంటున్నాం అన్నారు. హల్లెలూయా. అయితే నేను అప్లై చేసుకున్నాను. 4 ప్రొఫెసర్స్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలన్నమాట. అయితే ఆ 4 కూడా నాకు అంతకంటే ముందే తెలుసు. వాళ్ళు అన్నారు, ప్రసన్న నిన్నేం ఇంటర్వ్యూ చేయాలి మేము అన్నారు వాళ్ళు. మీకు తెలుసా అండి, 2 రాష్ట్రాల్లో దాదాపుగా 100,000 మంది అప్లై చేసుకుంటే ఫస్ట్ సెలెక్ట్ అయింది నేనే. దేవుని ఆశ్చర్యకారం ఏంటో తెలుసా, నేను కాలేజీలోకి వెళ్ళకముందే నా ఫీజు అంతా కట్టేశారు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది. ఎందుకు నేను చెప్తున్నానంటే, యవనస్తులు చాలామంది ఉన్నారు. స్థిరముగా ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకోండి, స్థిరముగా ప్రభువుని అడగటం నేర్చుకోండి. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఇంకా బెంగళూరు వెళ్ళాను నేను. చాలా ఎక్స్పెన్సివ్ సిటీ, మీకు తెలుసు. ఎట్లా ప్రభు అంటే నేను వెళ్ళానండి. మమ్మల్ని ఇంటిగ్రేటివ్స్ అంటారు. అంటే నేను చదువుతున్న కోర్స్ పేరు ఎండి, మాస్టర్ ఆఫ్ డివినిటీలో ఇంటిగ్రేటివ్స్ అంటారు మమ్మల్ని. ఎందుకంటే ఆల్రెడీ నేను జీటీహెచ్, బీటీహెచ్ ఇవన్నీ చదివి వెళ్ళాను కాబట్టి మాకు స్కాలర్షిప్స్ ఎవరు. కానీ ఆశ్చర్యకరంగా నాకు ఒక డ్యూటీ ఇచ్చారండి వాళ్ళు. ఏంటి ఆ డ్యూటీ అంటే, ఆఫీస్కి ఈ స్టూడెంట్స్కి లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ లంచ్ అయిన తర్వాత వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఒక షీట్లో, ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ గారికి లెటర్ వచ్చింది, నవీన్ గారు ఏ రూమ్లో ఉన్నారు, రూమ్ నెంబర్ 203లో వెళ్ళి ఇవ్వాలన్నమాట. పోస్ట్ మ్యాన్ జాబ్ నాది. ఆ పోస్ట్ మ్యాన్ జాబ్ 2 years చేసినందుకు నాకు వాళ్ళు స్కాలర్షిప్ అవార్డు ఇచ్చారు.
నా ఎక్స్పెన్సెస్ కూడా అన్నీ తీరిపోయినాయి. హల్లెలూయా. ఐ నెవర్ రిమెంబర్డ్ ఆస్కింగ్ మై పేరెంట్స్ మనీ. నా పేరెంట్స్ని డబ్బులు పంపిమని అడగటం నాకు ఎప్పుడు తెలియదు, ఎందుకంటే నా తండ్రిని అడగటం నాకు తెలుసు. చాలా సాక్ష్యాలు. నేనేమి నమ్ముతానంటే, మీలో చాలామంది అడుగుతారు, అన్నా ఇచ్చేసేద్దాం, అన్నా ఇచ్చేసేద్దాం, అన్నా ఇలా చేసేద్దాం. అన్నిటికంటే ఆతృత కలిగి ఉండటం మంచిదే. నీటి మీద నడవాలన్న ఆతృత కలిగి ఉండటం మంచిదే. ఆ ఆవేశం కలిగి ఉండటం మంచిదే. అన్నిటికంటే ముఖ్యంగా మేము నమ్మేది ఏంటంటే, స్థిరముగా ప్రభువుని మనం నమ్ముకున్నప్పుడు, స్థిరముగా మనం నడుస్తున్నప్పుడు, నిలకడగా మనం ఉన్నప్పుడు, దేవుడు ఏది దాచి పెడతాడో అదే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తూనే ఉంటాడు. ప్రియులారా, ఈరోజు మన విశ్వాసం ఎంత గొప్పదో మనం నమ్ముతున్నాం. కానీ ఆ విశ్వాస లోపాన్ని కనుక మనం సరి చేసుకోకపోతే విశ్వాస సంబంధమైన ఫలాన్ని కూడా మనం ఎప్పటికీ పొందుకోలేం. పేతురులాగా మనకు కూడా ఆశ ఉండొచ్చు, పేతురులాగా మనకు కూడా ఆతృత ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు. కానీ ఆ నిలకడను ప్రభు చూస్తున్నాడు. చెప్పండి, 5 లోపాలు, అబ్స్ట్రాకిల్స్ టు గ్రో ఇన్ ఫెయిత్. మొదటిది అజ్ఞానం, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది అస్థిరత. వీటిని తీసివేసుకుందాం, విశ్వాసంలో ఎదుగుదాం. లెట్స్ గ్రో ఇన్ ఫెయిత్ టుగెదర్. విశ్వాసంలో కలిసి ఎదుగుదాం, విశ్వాస సంబంధమైన ఫలాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. లెట్స్ ప్రే. హల్లెలూయా. ప్రియులారా, విశ్వాసమే మనల్ని ముందుకు నడిపించేది. విశ్వాసమే దేవుని అద్భుతాలు మన కొరకు మరి కలిగించేది. మీరు అనుకోవచ్చు, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ టుడే? జాబు, చిన్న ఫ్యామిలీ, చిన్న రిసోర్సెస్. నో, మనం కలిగి ఉన్న విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం చాలు. మీరు కోరుకున్న ఫ్లాట్స్ దేవుడు మీకు ఇస్తాడు. మీరు కోరుకున్న ఉద్యోగ స్థితిని దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు మీరు పొందుకుంటారు. ఇదిగోండి, నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్. హైదరాబాద్ నేను మొదట్లో వచ్చినప్పుడు సరిగ్గా రూమ్ లేక బస్ స్టాండ్లో పడుకునేవాడిని. నేను ఆ స్టేషన్లో ఈ స్టేషన్లో తిరుగులాడుతూ ఉండేవాడిని. ఒకరోజు ఆ ఫ్రెండ్ రూమ్లో, ఒకరోజు ఈ ఫ్రెండ్ రూమ్లో తిరిగేవాడిని. కానీ నేను వచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే దేవుడు నాకు సొంత గృహాన్ని ఇచ్చాడు. నమ్మకం, విశ్వాసం కలిగి ఉంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కొన్నిసార్లు అజ్ఞానం, ఆ చెత్త మెసేజ్లన్నీ వినొద్దండి. వాక్యంగా అర్థం చేసుకోండి. వాక్యాన్ని చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ అజ్ఞానం ఏం చేస్తుందంటే, వేరే దారిలో మనల్ని నడిపిస్తుంది, భ్రమపరిచే మార్గాలు నడిపిస్తుంది. పేతురు రాశాడు, భ్రమపరిచే బాధలు ఉన్నాయి ఈ రోజుల్లో. వాళ్ళు కూడా మంచి షూట్ బూట్ వేసుకుని చెప్తారు, కానీ అవి మన విశ్వాసానికి పనికిరావు. బి కేర్ఫుల్. అనుమానం తీసేసుకోండి, అపనమ్మకం తీసేసుకోండి, అధైర్యాన్ని తొలగించేసుకోండి. ఇదిగో స్థిరత్వము. యవన బిడ్డలారా, మీరు ఎంత స్థిరంగా ఉంటారో దేవుడు అంత అద్భుతమైన భవిష్యత్తును దేవుడు మీకు ఇస్తాడు. ఇదిగో నా లైఫ్ ఒక ఉదాహరణ. ఈరోజు ఇక చిన్న గ్రామం నుంచి నేను వచ్చాను. దేవుడు ఉన్నతంగా తన పరిచర్యలో బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటూనే ఉన్నాడు. ఎన్నో రాష్ట్రాలు తిరిగాను నేను, ఎన్నో చోట్ల దేవుని సేవకులకు వెళ్ళాను. ఉన్నతమైన స్థితిలో దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. దేవానికి స్తుతులు నాయనా. నీకే స్తుతి కలుగునిగాక, స్తుతిని కలుగునిగాక. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెను తిరుగెను. ఇట్ ఈజ్ అబౌట్ ఫెయిత్. దేవుని పట్ల మనకున్న విశ్వాసం, స్థిరత్వము, నమ్మకము, ధైర్యము, అదే మనల్ని ముందుకు నడిపించేది. చేతుల పైకెత్తి మాట నాతో పాటు చెబుతారా? ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెను తిరుగెను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెను తిరుగెను. నా నమ్మిక
నీవు మాత్రమే నా నమ్మిక, నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు చెప్పండి దేవునితో, నేనెప్పుడు విడువనయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటునా నివసింతును. చెప్పండి, నీ చాటునా నివసింతును, నీలోని ఫలింతును. యేసయ్యా నీలోని పాడాలి పిల్లలు కూడా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను. పాడాలి. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరుగను. ఆఖరిసారిగా, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను. యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను. అవునయ్యా, విడిచిపెట్టం. మా నమ్మిక నీలోనే, మా నిరీక్షణ నీలోనే, మా ఆధారం నీవే, మా ఆశ్రయం నీవే. ఈరోజు నీ వాక్యం కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. విశ్వాస లోపములను సరిచేసుకున్న వారమై, పేతురు వలె మధ్యలో మునిగిపోయే వారంగా కాకుండా నీ వైపు చూస్తూ సముద్రము లాంటి ఈ మార్గములో నడిచే కృపను మాకు అనుగ్రహించు నాయనా, కృపను మాకు అనుగ్రహించు నాయనా, కృపను మాకు అనుగ్రహించు నాయనా. విశ్వాస లోపములను యేసు నామములో తీసివేయండి ఇప్పుడే, తీసివేయండి ఇప్పుడే, తీసివేయండి ఇప్పుడే. అస్థిరతను, అజ్ఞానమును, అపనమ్మకమును తండ్రి, అవివేకమును, ఐధర్యమును యేసు నామములో తీసివేయండి ప్రభువా. ఆవగింజంత విశ్వాసము కలిగి విశ్వసించువాడుగా తండ్రి, బెదరకుండా కదలకుండా నీలో స్థిరముగా కొనసాగి కృపను మాకు ఇవ్వండి నాయనా. మీకు స్తోత్రాలు. శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. అలా తండ్రి అసంపూర్ణమైన విశ్వాసం మాకు దయ్యా, అసాధ్యమైనటువంటి విశ్వాసం మాకు కలిగించండి తండ్రి. మేము ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతాలు జరగాలి, మేము ప్రవచిస్తున్నప్పుడు అద్భుతాలు జరగాలి, మేము చేతులేసి ప్రార్థిస్తున్నప్పుడు మిరాకల్స్ జరగాలి ప్రభువా. లీడ్ us Lord that strong faith, అలాంటి బలమైన విశ్వాసపు అనుభవాలకు మమ్మల్ని నడిపించమని, వాక్యమైన ప్రియులందరూ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.